హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగునుగాక. మరి ఈరోజు ఎన్నవ రోజు ఉపవాస ప్రార్థన? 27వ రోజు ఉపవాస ప్రార్థన. దేవుడు గతించిన రోజులంతా కూడా అద్భుత రీతిగా ఆయన నడిపిస్తూ మరి వచ్చాడు. ప్రైజ్ లార్డ్. ఈ సమయంలో మరి ఈ యొక్క రోజున ఈ ఉపవాస ప్రార్థనకు ఆధారంగా 54వ యెషయా గ్రంథం 54వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చదువుకుందాం. 54వ అధ్యాయం 11వ వచనం. ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా, నేను నీలాంజనములతో నీ కట్టడమును కట్టుదును, నీలములతో నీ పునాదులను వేయుదును. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడంటే, ప్రయాసపడి గాలి వాన చేత కొట్టబడిన వారితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ప్రయాసపడి గాలి వాన చేత కొట్టబడిన వారు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. గాలి వాన అంటే ఇక్కడ ఏమంట? కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, శ్రమలు, అవమానాలు, మరి ఇవన్నీ కూడా మరి వీటన్నిటితో కూడా ఏం చేయబడుతున్నారంట? కొట్టబడుతూ మరి ఉంటా ఉన్నారు. హల్లెలూయా కదా. గాలి వానలాగా ఇటువంటి కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, అవమానాలు, నష్టాలు దీలతో మరి కొట్టబడుతూ ఉన్నప్పుడు ఆ యొక్క వ్యక్తుల యొక్క జీవితంలో సంతోషం ఉంటుందా? సంతోషం ఉంటుందా? ఏముంటుంది? దుఃఖము ఉంటుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. అందుని బట్టి దేవుడు అంటాడు, గాలి వాన చేత కొట్టబడి ఆదరణ లేక అనగా మరి ఆదరణ లేక ఉన్నదానా, ఏం లేదు, నీకు ఆదరణ లేదు. అయితే నేనేం చేయబోతున్నాను? నేను నీకు ఆదరణను ఇవ్వబోతున్నాను అని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక కదా. అనేకుల జీవితాల్లో ప్రయాసపడుతూ ఉన్నారు. ఏ విషయాలలో? వారి కష్టములో, వారి యొక్క ఇరుకుల్లో, వారి ఇబ్బందుల్లో మరి రకరకాలుగా ఏం చేస్తున్నారంట? ప్రయాసపడుతున్నారు. కానీ ప్రయాసకు తగిన ప్రతిఫలం వాళ్లకు దొరకడం లేదు. అందుకని మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో యేసుప్రభు అంటారు, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. ఏమిస్తాను? నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఎవరికి విశ్రాంతి అంట? ఆయన దగ్గరికి వచ్చిన వారికి విశ్రాంతి. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చిన వారికి ఏమంట? విశ్రాంతి. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చిన వారికి ఆదరణ. హల్లెలూయా కదా. యేసు ప్రభు అంటా ఉన్నాడు, నేను మీకు ఆదరణకర్తను పంపిస్తాను అంటా ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకంటే ఆదరించడానికి, ఓదార్చడానికి, బలపరచడానికి, ధైర్యం ఇవ్వడానికి, మీకు రెస్టోరేషన్ అంటే సమకూర్పును మరి అనుగ్రహించడానికి
హల్లెలూయా. పరిశుద్ధాత్మని నేను పంపిస్తున్నానని చెప్పేసి అన్నాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కదా ఈ యొక్క మన యొక్క జీవితాల్లో మనం అనేక సార్లు ఏం చేస్తామంటే దేవుని మీద ఆధారపడకుండా దయ్యం మీద ఆధారపడతా ఉంటారు కొంతమంది. ఎవరితో? దయ్యం మీద ఆధారపడతా ఉంటారు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అందుకనే ఏం జరుగుతుందంటే ఆ ప్రయాసకు ఏముండదు, ప్రతిఫలం అనేది మరి ఉండదు. కొంతమంది జీవితాలు ఎట్లుంటుందంటే ద్విమనస్కు ఉంటుంది. ఏముంటుంది? ద్విమనస్కు ఉంటుంది. అందుకనే ఎక్కడికి పోతారంట కొంతమంది? అంతరగాళ్ళు మంత్రగాళ్ళ దగ్గరికి వెళ్తారు. ఈ అంతరగాళ్ళ దగ్గర మంత్రగాళ్ళ దగ్గరికి వెళ్తే ఏముంది? వాళ్ళ దగ్గర దయ్యం ఉందా, దేవుడు ఉన్నాడు చెప్పండి? వాళ్ళ దగ్గర దయ్యం ఉంది. అందుకని అక్కడికి పోతే ఏం కట్టుకుంటామో? దయ్యాన్నే కట్టుకోవడం జరుగుతుంది. కానీ దేవుని యొక్క కార్యాలను చూడడము కష్టమవుతుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఏలియా అంటా ఉన్నాడు ఇజ్రాయెల్ ప్రజలతో, మీరు ఎందుకు రెండు తలంపుల మధ్యలో మీరు తడబడుతూ ఉన్నారు? రెండు తలంపుల మధ్యలో తడబడుతూ ఉన్నారు. యెహోవా దేవుడైతే యెహోవా దేవుని సేవించండి, బయలుదేవుడైతే బయలుదేవుని సేవించండి. రెండు తలంపుల మధ్యలో మీరు ఎందుకు తడబడతారు? ఎందుకు రెండు తలంపుల మధ్యలో మీరు డ్రామాలు ఆడతారు? చాలామంది డ్రామాలు ఆడుతూ ఉంటారు. మందిరానికి వస్తుంటారు కానీ డ్రామాలు ఆడుతూ ఉంటారు. సత్యము తెలుసుకుంటారు కానీ సత్యంలో ఉండడానికి బదులుగా ఎట్లుంటారంట? మందిరానికి వచ్చినప్పుడు ఒక రకంగా ఉంటారు, పరిస్థితులు వచ్చినప్పుడు ప్రభు వైపు చూడకుండా ఎక్కడెక్కడో చూసేవాళ్ళుగా మరి ఉంటారు. హల్లెలూయా. దానివలన ప్రభు ఆయన మన శాపాలన్నిటినీ ఆయన మీద వేసేసుకున్నాడు. ఎవరి మీద వేసుకున్నాడంట? యేసే తన మీద మన శాపాలన్నీ వేసేసుకున్నాడు. అయితే ఈ మంత్రతంత్రాల దగ్గర, ఇక వైదికాల దగ్గర వెళ్ళడం వలన ఏమి జరుగుతుందంటే లేనిపోని శాపాన్ని మనమే కొని తెచ్చుకునేటట్లుగా మరి అవుతూ ఉంటుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వీటి మధ్యలో చాలామంది ఏమైపోతున్నారంటే ప్రయాసపడుతూ ఉన్నారు. ఎవరి వైపు చూసి ప్రయాసపడుతున్నారంటే దేవుని వైపు చూసి ప్రయాసపడటం కాదు, కానీ మనుషుల వైపు చూస్తూ ప్రయాసపడుతూ మరి ఉంటా ఉన్నారు. మరి ఈ లోక సంబంధమైన మరి మాంత్రికులు, మంత్రగాళ్ళు, తంత్రగాళ్ళను చూసి మరి వారి వైపు చూస్తున్నారు. కానీ అయితే నిజముగా నీకు విడుదలనిచ్చే దేవుని వైపు, నీ కష్టాలను కడతెర్చే దేవుని వైపు నీవు చూడడానికి బదులుగా అన్ని వైపులా చూస్తున్న దానిని బట్టి ఈ ప్రయాసలన్నీ ఏమైపోతున్నాయంట? వ్యర్థమైపోతూ ఉన్నాయి. జీవితంలో ఏం కలుగుతూ ఉందంటే శాపమే కలుగుతూ ఉంది, దుఃఖమే కలుగుతూ ఉంది, వేదనే కలుగుతూ ఉంది. ఎందుకంటే దేవుని వైపు చూడకుండా మరి ఒక దాని వైపు చూడడం వలన. కదా మన జీవితంలో కొన్ని కష్టాలు మనమే కొని తెచ్చుకుంటాము, కొన్ని శ్రమలు మనకు తెలియకుండా అవి వచ్చేవిగా మరి ఉంటాయి. హల్లెలూయా. కొన్ని కష్టాలు మనం కొని తెచ్చుకున్నప్పుడు దాని యొక్క పర్యవసనము మనం అనుభవించక తప్పదు. అయితే కొన్ని శ్రమలు మనకు అనుకోకుండా వచ్చే ఉన్నాయి. అయితే దేవుడు ఏం చేస్తాడంటే ఆ శ్రమలలో నుంచి మనల్ని విడిపిస్తాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా.
దేవునికి స్తోత్రం కలుగును గాక. కదా, షడ్రక్ మెషక్ అబేద్నెగోలు మరి ఉంటా ఉన్నారు. వారికి ఏమొచ్చిందంటే శ్రమ వచ్చింది. వచ్చిందా లేదా? వచ్చింది. హల్లెలూయా. ఇప్పుడు వాళ్ళు ఆ శ్రమ నుంచి విడిపించబడాలంటే ఏం చేయాలి? ఆ శ్రమ నుంచి విడిపించబడాలి అంటే, ఆ అగ్నిగుండం నుంచి వారు విడిపించబడాలంటే ఏం చేయాలి? రాజు చెప్పినట్లుగా సలాము కొట్టి గులామయ్యి ఆ యొక్క విగ్రహానికి సాష్టాంగ నమస్కారం చేస్తే ఏమైపోతారు వీళ్ళు? ఆ యొక్క అగ్నిగుండంలో పడకుండా బచావైపోతారు. సూక్ష్మమైన మార్గం ఏమంటే, అగ్నిగుండంలో పడకుండా ఉండాలంటే ఏం చేయాలి? రాజు మాట వింటే ఏంటి, అగ్నిగుండంలో పడే పనే లేదు కదా. ఎంత సూక్ష్మం. చాలామంది చూసి అనుకుంటా ఉన్నారంట, వీళ్ళ తిక్కలు, వీళ్ళకి బుద్ధి ఉందా, వీళ్ళకి జ్ఞానం ఉందా? మేము చూడు ఆ అగ్నిగుండంలో పడకుండా ఏం చేస్తున్నామో, రాజు చెప్పినట్లుగా విని బతికుంటే బతకస్తాము అన్నట్లుగా మేము ఎంత తెలివిగా మేమేం చేస్తున్నామో ప్రవర్తిస్తూ ఉన్నాము. వీళ్ళకి ఏమి లేదు, వీళ్ళకి తెలివి లేదు, ఎట్లా తప్పించుకోవాలో. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. అయితే తెలివితో తప్పించుకోవడం కాదు, కానీ షడ్రక్ మెషక్ అబేద్నెగోలు ఏం చేస్తున్నారంట, ప్రభు కొరకు సాక్ష్యంగా వాళ్ళు నిలబడుతూ ఉన్నారు. హల్లెలూయా. వాళ్ళు ఆ యొక్క ప్రతికూల పరిస్థితుల్లో వారు వచ్చి రాజును చూడడం లేదు, కానీ ఆ ప్రతికూల పరిస్థితుల్లో రాజాది రాజుడైన యేసయ్యను చూస్తూ ఉన్నారు. హల్లెలూయా. రాజు అంటా ఉన్నాడు, నా మాట మీరు వింటే సరిపోయింది, లేకపోతే అగ్నిగుండంలో వేస్తామని చెప్పేసి అంటే, వీళ్ళంటా ఉన్నారు, రాజా ఇందుని గురించి ప్రత్యుత్తరం ఇచ్చే అవసరము మాకు లేదే లేదు. హల్లెలూయా. మా దేవుడు ఈ యొక్క అగ్నిగుండం నుంచి రక్షించడానికి సమర్థుడు. ఒకవేళ సచ్చినా పర్వాలా, మేము ఈ విగ్రహానికి మేము నమస్కారం చేయమని అన్నారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. వారు రెండు తలంపుల మధ్య తడబడలేదు. ఎక్కడ తడబడలేదయ్యా అమ్మా? రెండు తలంపుల మధ్య తడబడలేదు. అవతల జంప్ అంటే అవతల, యువతల జంప్ అంటే యువతల. ఏ యొక్క ఎండకు ఆ గొడుగు పెట్టినట్లుగా వాళ్ళు లేరు, కానీ వారు ఏ విధంగా ఉన్నారంటే మండేవారుగా మరి ఉంటా ఉన్నారు. ప్రభు వైపు చూసేవారుగా మరి ఉంటా ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. వారి ప్రయాస అంతటిలో కూడా ఎవరిని చూస్తున్నారంట? యేసయ్యను చూస్తూ ఉన్నారు. హల్లెలూయా. అందుకనే వారి యొక్క ప్రయాస క్రీస్తు ఏం కాలేదంట, వ్యర్థము కాలేదు. వ్యర్థమైందా? వారి ప్రయాస వ్యర్థమైందా? వారి నిరీక్షణ వారిని సిగ్గుపరిచిందా? వారిని సిగ్గుపరచలేదు. హల్లెలూయా. అగ్నిగుండంలో వేయబడినప్పుడు మరి ప్రభు నాలుగవ వ్యక్తిగా అగ్నిగుండంలో మరి ఉండడం మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. 7 అంతల అగ్నిగుండం అధికం చేశాడు రాజు. అయితే నాలుగవ వ్యక్తిగా ప్రభు అక్కడ ఉన్నాడు. అగ్ని వాసన అంటకుండా దేవుడు ఏం చేశాడంట? కాపాడాడు. హల్లెలూయా. అగ్నిగుండంలో వాళ్ళు దుఃఖంతో ఉన్నారా? ఆదరణ లేకుండా ఉన్నారా? అగ్నిగుండములో తనకలాడుతూ ఉన్నారా? అగ్నిగుండంలో ఏ విధంగా ఉన్నారంట? విశ్రాంతిగా ఉన్నారంట, నెమ్మదిగా ఉన్నారంట. ఏసీ రూమ్లో తిరుగుతున్నవారుగా తిరుగుతూ మరి ఉంటా ఉన్నారంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. అందుబట్టి ఈ యొక్క ప్రయాసలు, ఈ ప్రయాసలు కూడా కదా, లోకంలో మనం ఉన్నాం, మనకు ప్రయాసలు మనకు ఉంటాయి, కష్టాలు మనకు ఉంటాయి, ఇరుకు
చిక్కులు మనకు ఉంటాయి, ఇబ్బందులు మనకు ఉంటాయి. హల్లెలూయా. లేని వాళ్ళు ఎవరు చెప్పండి? ఒక్కరికి ఏదో ఒకటి ఉండే ఉంటుంది. హల్లెలూయా. అయితే వీటన్నిటి గుండా విడిపించే దేవుడు ఎవరికి ఉన్నాడంట? మనకున్నాడు. హల్లెలూయా. అందుకనే పాట ఉంది కదా, నీ ఉంటే నాకు అంతే చాలయ్యా. హల్లెలూయా. నీ ఉంటే నాకు చాలు పరిపూర్ణుడా అనే ప్రేమపూర్ణుడు అనే పాటలో మనం చూస్తూ ఉన్నాం. అక్కడ ఏముందంట, నీవు నా ముందుంటే నాకు భయమే లేదయ్యా, నీవు నా తోడుంటే నాకు. పాట వస్తే పాడండి, లేకపోతే లేదు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆయన మన ముందు, అది ఒక్కటే చాలు. కింద చరణం ఉంది కదా, నీవు నా ముందుంటే నీవు నాకేం లేదు, భయమే లేదు. దాని ముందున్న లైన్ ఏది? నీవు నా వెంట ఉంటే. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. పెట్టుకోవాలి పేపర్లో, పాట రెడీగా పెట్టుకుంటే అంతా ఉంటుంది. అంతే చాలయ్యా నా నీవుంటే భయమే లేదయ్యా. మైక్ తీసుకో. వెంట నీవుంటే ఉంటే చాలయ్యా నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. ప్రేమా పూర్ణుడా స్నేహశీలుడా విజయవీరుడా ఆపత్కాలమందున్నాం సర్వలోకమందున్నాం దీన జనాళి దీపముగా వెలుగుచున్నవాడా. ఆపత్కాలమందున్నా సర్వలోకమందున్నా దీన జనాళి దీపముగా వెలుగుచున్నవాడా. ఆరాధింతును నిన్నే లోకరక్షకుడా, ఆనందింతును నీలో జీవితాంతము. ఆరాధింతును నిన్నే లోకరక్షకుడా, ఆనందింతు నీలో జీవితాంతము. నీ కృప ఎంత ఉన్నతమో వర్ణించలేను స్వామి, నీ కృప ఎంత తుది వరకు నడిపించు యేసయ్యా. నీ కృప ఎంత ఉన్నతమో వర్ణించలేను స్వామి, నీ కృప ఎంత తుది వరకు నడిపించు యేసయ్యా. నా తోడు నీవుంటే అంతే చాలయ్యా, నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. నా తోడు నీవుంటే అంతే చాలయ్యా, నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. హల్లెలూయా కదా. ఆయన మనకు తోడుంటే ఏం లేదు, అంతే చాలు. ప్రభువా నీ ఉంటే నాకు చాలు ప్రభువా, నేను నీ వైపే చూస్తాను ప్రభువా. హల్లెలూయా. నీవు నాకు ముందుంటే చాలు ప్రభువా. ఇంతకుముందు నేనే అన్ని దాంట్లో ముందున్నాను, అందుకనే ఏమైపోతున్నాను, ఓడిపోతూ ఉన్నాను. నా జీవితం విజయం చూడటం లేదు. నా జీవితంలో మరి ఎక్కడ కూడా సక్సెస్ అనేది, విజయం అనేదే లేదు ప్రభువా. ప్రభువా నా ముందు ఉండు ప్రభువా అంటే అర్థం ఏంటంటే, ప్రభువా నీవు ఏ విధంగా చెప్తావో నేను ఆ విధంగా నడుస్తాను ప్రభువా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక కదా. మనంతగా మనం నడిస్తే ఏమవుతుంది, తట్టుకొని పడే పరిస్థితులు చాలా ఉంటాయి. దానివలన గాయాలు అవుతాయి, దానివలన బాధపడవలసిన
పరిస్థితులు మరి ఉంటాయి. అయితే ప్రభు చిత్తానుసారంగా మనం వెళ్ళినప్పుడు, ప్రభువు నడిపించిన విధంగా మనం వెళ్ళినప్పుడు, ప్రభు ఆలోచన ప్రకారంగా మనం వెళ్ళినప్పుడు మన జీవితంలో తట్టుకొని పడేదేమీ ఉండదు. దేవుడు మార్గం సరళం చేసి ఆయన తిన్నగా మనల్ని నడిపించేవాడుగా ఉంటా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. అందుకని ఇక్కడ అంటా ఉన్నాడు, ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక విన్నదానా. ఈరోజు ఎంతమంది ఆదరణ లేక మరి ఉంటా ఉన్నారో. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అనగా దుఃఖముతో, వేదనతో, బాధతో, కన్నీటితో మరి ఉంటా ఉన్నారు. హల్లెలూయా. మిమ్మల్ని అందరినీ కూడా నేనేం చేయబోతున్నాను? నేను ఆదరించబోతా ఉన్నాను. ఏం చేయబోతున్నాను? నేను ఆదరించబోతున్నాను. నా ఆదరణ లోకమిచ్చే ఆదరణ వంటి ఆదరణ కాదు. హల్లెలూయా కదా. లోకం ఏం చేస్తుందంట? రెండు మాటలు ఏదో చెప్పేసి భుజాలు తట్టిపోతుంది. హల్లెలూయా. అయితే దేవుడిచ్చే ఆదరణ ఎటువంటిదంటే అది తల్లి కంటే మిన్నైన ఆదరణ. హల్లెలూయా, హల్లెలూయా కదా. తల్లి కౌగిటిలో బిడ్డకు ఏ విధంగా ఆదరణ కలుగుతుందో ఆ విధముగా యేసుక్రీస్తు ప్రభు యొక్క చేతిలో మనకు దేవుడు గొప్ప ఆదరణను అనుగ్రహించేవాడుగా ఉంటా ఉన్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆదరించడమే కాదు, గాలివాన చేత కొట్టబడి నెట్టబడి ఏమేమైపోయావేమో, ఇంకా నా బ్రతుకింతే, నా జీవితం ఇంతే అని చెప్పేసి అనుకుంటున్నావేమో. అయితే ప్రభు అంటా ఉన్నాడు, నేను నీలాంజనులతో నీ కట్టడంను కట్టుదును, నీలములతో నీ పునాదులను వేయుదును. హల్లెలూయా, హల్లెలూయా. అంటే మనం ఏమనాలి? ప్రభువా, నీవు నన్ను కట్టయ్యా, ఇంతవరకు నా అంతకు నేనే కట్టుకుంటా పోయాను, అంతా కూడా వ్యర్థమైపోయింది. అయితే ప్రభువా, ఇక మీదట నేను కట్టుకోను ప్రభువా, నేను నీకు అప్పగిస్తున్నాను, నీవే నన్ను కట్టు ప్రభువా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నీలములతో నీ పునాదులను వేదును. ఆయన పునాది వేసినప్పుడు ఆ పునాది ఏం చేయబడదంటాం? అది ఎప్పటికీ కూడా కదల్చబడదు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా కదా. యేసుక్రీస్తు ప్రభు వారు ఉపమానం చెప్తా ఉన్నారు, ఈ నా మాటలు విని దాని ప్రకారముగా చేయువాడు, ఈ నా మాటలు విని దాని ప్రకారంగా చేయువాడు బండ మీద ఇల్లును కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉండును అన్నాడు. హల్లెలూయా. తర్వాత ఇంకొక మాట అంటా ఉన్నాడు, ఈ నా మాట విననివాడు ఎవరు? ఈ నా మాట విననివాడు ఇసుక మీద ఇల్లును కట్టుకునిన బుద్ధిహీనుని పోలి ఉన్నాడు అని చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తుంటున్నాం, ఇద్దరూ ఇల్లు బాగా కట్టారు, ఇద్దరూ ప్రయాసపడి కట్టారు. హల్లెలూయా. ఇసుక మీద కట్టినోడు ఎట్లా కట్టాడంట? బండ మీద కట్టినోడి కంటే ముందే ఇసుక మీద కట్టినోడు ఇల్లు కట్టేశాడు. హల్లెలూయా. కట్టేసి ఏం చేస్తున్నాడు? నీకేమో బుద్ధి ఉందా? చూడు, నేను ఎంత తొందరగా కట్టేసినాను, ఇంకా నీవు ఇంకా కట్టలేదు, ఇంకా నీది కాలేదు. హల్లెలూయా. ఇద్దరు మరి బండ మీద కట్టే ఇల్లు కొంచెం ఆలస్యం కదా, ఆలస్యంగా అయిపోయింది. ఇద్దరిది ఇల్లు కంప్లీట్ అయిపోయింది. హల్లెలూయా. వచ్చింది ఒకరోజు, ఏమొచ్చిందంటే
వర్షం వచ్చింది. ఆ వర్షము ఏమైపోయిందంట, విజయవాడలో వచ్చింది కదా వరద. హల్లెలూయా. అట్లా వచ్చింది. అట్లా జర్రమని వస్తూ ఉంటే వీడు ఇసుక మీద ఇల్లు కట్టుకున్నాడు. ఏ విధంగా ఉన్నాడంట, వాడు పండుకునింటే కళ్ళు తీసి పైకి చూసినాడంట, ఇల్లు ఇట్టిట్టు అంటా ఉందంట. హల్లెలూయా. బండ మీద కట్టినవాడు ఎట్లున్నాడు, నిశ్చింత నిద్రపోతా ఉన్నాడు. హల్లెలూయా. కొద్దిసేపటికి ఏమైపోయిందంటే, ఇసుక మీద ఇంటిని కట్టుకున్న వాని ఇల్లు కూలిపోయినట్లుగా చూస్తూ ఉన్నాం. అయితే బండ మీద కట్టుకొనిన ఇల్లు ఏం కాలేదంట, అది కూలిపోలేదు. వాన వచ్చింది, గాలి వచ్చింది, వాన వచ్చింది, వరద వచ్చింది, ఏం కాలేదంట, అది కూలిపోలేదు. ఎందుకు కూలిపోలేదంట, అది బండ మీద కట్టబడిన ఇల్లు. హల్లెలూయా. ఈ బండ అంటే ఎవరంట, ప్రభు అయిన యేసు క్రీస్తు. హల్లెలూయా. యేసు క్రీస్తు ప్రభు యొక్క పునాది మీద కట్టబడిన నీ జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని అలలు వచ్చినా, ఏది వచ్చినా నీకు ఏమి సంభవించదు. ఎందుకంటే నీవు బండ మీద కట్టబడిన వ్యక్తిగా నీవు ఉంటున్నావు. క్రీస్తు అనే బండ మీద కట్టబడిన వ్యక్తిగా నీవు ఉంటున్నావు. నీకు గొప్ప సమాధానము దేవుడు ఇవ్వబోతా ఉన్నాడు, గొప్ప ఆదరణ దేవుడు ఇవ్వబోతున్నాడు. నీ పునాదులను దేవుడు ఆయన భద్రపరిచిన వాడుగా ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇసుక మీద కట్టబడిన వాడు పరిస్థితి ఏమైపోయిందంటే ఇంకా అధోగతే. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అందుకనే ఇక్కడ చూస్తుంటున్నాం, గాలి వాన చేత కొట్టబడవచ్చు. మనం ఏం చేయొచ్చు, గాలి వాన చేత మనము కొట్టబడవచ్చు. కానీ అయితే క్రీస్తు అనే పునాది మీద మనం కట్టబడినప్పుడు ఏది కూడా మనల్ని ఏం చేయలేదు. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు నేనేం చేసింది, అది హ్యాపీగా, నెమ్మదిగా, సంతోషంగా అగ్నిగుండములో ఆ శ్రమలో ఏం చేస్తున్నారంట, ఆనందిస్తూ ఉంటే రాజుకు మెంటల్ పట్టింది. ఏం పట్టింది రాజుకి, మెంటల్ పట్టింది. అలా చెప్పండి. మెంటల్ పట్టేసి అందరిని పిలుస్తూ ఉన్నాడు. ఏ బాబు ఇట్రండి ఇట్రండి అంటే, ఏం రాజా అంటే, చూడు ఎంతమంది ఉన్నాడు దాంట్లో. రాజా నలుగురు రాజా, మనం వేసింది కదా ముగ్గురినే కదా వేసింది అంటే, లేదు రాజా నలుగురు కనిపిస్తున్నారు రాజా, మనము వేసింది ముగ్గురే కానీ నలుగురు కనిపిస్తున్నారు. రే నాకు కూడా అట్లనే కనిపిస్తున్నారా, ఇంకా కొంతమంది పిలిచి మీరు చూడండిరా మా కళ్ళు బాగాలేవేమో. హల్లెలూయా. చూస్తే అందరూ చూస్తే ఇది లాస్ట్కి ఆ యొక్క రాజు అంటున్నాడు, జీవం మిగిలిన దేవుని సేవకులారా మీరు బయటికి రండి అంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకనే మన జీవితాలు దేని మీద కట్టబడాలంటే క్రీస్తు అనే పునాది మీద మనము కట్టబడినప్పుడు. హల్లెలూయా. ఏ కష్టాలకే కానీ, ఏ ఇరుకులకు కానీ, ఏ ఇబ్బందులకు కానీ మనం భయపడకూడదు. హల్లెలూయా. ఎందుకంటే మనం ఆధారము చేసుకున్న దేవుడు ఎటువంటి వాడు అంటే ఆయన నమ్మదగిన వాడు. హల్లెలూయా. ఈ నిరీక్షణ మనల్ని ఎప్పటికీ కూడా ఏం చేయదంట, మనల్ని సిగ్గుపరిచేదిగా ఉండదు. కింద ఇక్కడ మనం చూస్తున్నాం చూడండి, చదువుకుని ముగించుకుందాం. మాణిక్యములతో నీ కోట కొమ్మలను, సూర్యకాంతములతో నీ గుమ్మములను కట్టుదును, ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులను ఏర్పరచుదును. హల్లెలూయా. ఏమంటున్నాడు దేవుడు, పునాదులు వేయడమే కాదు, మాణిక్య మణులతో నీ కోట కొమ్మలను, సూర్యకాంతములతో నీ గుమ్మములను కట్టుదును, ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులను ఏర్పరచుదును అంటా ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. ఎప్పుడంట, ఆయన మాటను వినినప్పుడు. ఈ నా మాటలు వినినవాడు. హల్లెలూయా. ఈ నా మాటలు వినిన వాని యొక్క జీవితం ఏ విధంగా ఉంటుందంటే
నీలములతో నీ పునాదులను వేదును, మాణిక్యమణులతో నీ కోట కొమ్మలను, సూర్యకాంతములతో నీ గుమ్మములను కట్టుదును, ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులను ఏర్పరచదును. 13వ వచనం, నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశమునందుదురు. నీ పిల్లలకు ఇంతవరకు విశ్రాంతి లేదా? ఇంతవరకు అల్లాడిపోతున్నారా? కన్నీళ్లు కారుస్తూ ఉన్నారా? ఇబ్బందులు పడుతూ ఉన్నారా? ఇక్కడేమంట, నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును, నీవు నీతి గలదానవై స్థాపించబడుదువు, నీవు భయపడనక్కరలేదు, బాధించువారు నీకు దూరముగా నుందురు, భీతి నీకు దూరముగా ఉండును, అది నీ దగ్గరకు రానే రాదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందును బట్టి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడేది ఏమంటే, ఈరోజు ఆదరణ లేక ఉన్నారా? ఈరోజు మిమ్మల్ని నేను ఆదరిస్తూ ఉన్నాను. ఇంతవరకు మీరు భయపడతా ఉన్నారా? ఇంకా భయపడే అవసరమో లేదు. ఎందుకంటే మీరు నా మాట వింటూ ఉన్నారు. యేసుప్రభు అంటా ఉన్నాడు, మీరు నా మాట వింటున్నారు కాబట్టి బండ మీద కట్టబడిన ఇల్లులాగా. హల్లెలూయా. మీరు ఇప్పుడు బండ మీద కట్టబడిన వారుగా ఉంటున్నారు. క్రీస్తు అనే బండ మీద కట్టబడిన సంఘముగా మీరు ఉంటా ఉన్నారు. హల్లెలూయా. అందును బట్టి ఆయన మాట మనం వింటే ఆయనే మనల్ని కడతాడు. ఆయన మనల్ని కడితే మనం ఎంత సుందరంగా ఉంటామంట. హల్లెలూయా. పెద్ద పెద్ద బిల్డింగ్లు చూసి మనం అనుకుంటాం, బా ఎంత బాగుందండి బిల్డింగు అని. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆ బిల్డింగుల కింద సుందరంగా ఉంటామంట మనం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవుడు మనల్ని ఎవరితో పోల్చాడంటే, పరలోకములో ఉంటున్న మరి ఆ యొక్క మాణిక్యాలతో దేవుడు మనల్ని పోలుస్తూ ఉన్నాడు. దానికి సరిసాటేంది ఏది లేదు. అందుకనే దానియేలు గ్రంథంలో చూస్తుంటున్నాం కదా, మరి వారి ముఖములు ఏ విధంగా ఉంటాయంట. ఒకసారి దానియేలు గ్రంథం చివరి అధ్యాయంలో చూడండి. 12వ అధ్యాయం 3వ వచనము, బుద్ధిమంతులైతే ఎవరైతే చెప్పండి, బుద్ధిమంతుడు ఎవరు? బండ మీద కట్టుకున్నవాడు. బండ మీద కట్టుకున్నవాడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభు మాటను వినినవాడు. హల్లెలూయా. బుద్ధిమంతుడైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించుదురు, నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదో వారు నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశించెదరు. హల్లెలూయా. ఆ విధముగా దేవుడు ఇంతవరకు మీ ముఖములు మరి సిగ్గుతో ఉన్నాయేమో, లేకపోతే వ్యసనముతో ఉన్నాయేమో, బాధతో ఉన్నాయేమో. అయితే దేవుడు ఏమని మాట్లాడుతున్నాడంటే, ఇంకా మీ ముఖములు నక్షత్రం వలె నిరంతరము ప్రకాశిస్తాయి అంటా ఉన్నాడు. హల్లెలూయా. దానియేలు ముఖమును ప్రకాశింపజేసిన దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ప్రధానమంత్రిగా ప్రకాశింపజేసిన దేవుడు దానియేలును దేవుడు. హల్లెలూయా. యోసేపును ఐగుప్తుకు ప్రకాశమానంగా చేసిన దేవుడు, నక్షత్రం వలె చేసిన దేవుడు. హల్లెలూయా. ఈరోజు నిన్ను నన్ను మనందరినీ కూడా చేయబోతున్నాడు. అయితే మనం కట్టుకోవాలి క్రీస్తు అనే బండ మీద. ఆయన మాటను మనం వినాలి. మనం నిజముగా దేవుని యొక్క గొప్ప ఆశీర్వాదాన్ని, గొప్ప విజయాన్ని ఈ ఉపవాస దినాల్లో మనం చూడబోతున్నాం. ఈ ఉపవాస దినములు అయిన తర్వాత పండుగ దినాలుగా మార్చబడుతున్నాయి. ఈ 40 రోజుల్లో కొంతమంది ఏడుస్తూ ఉన్నారు. ఈ ఏడుపు అంతా మాయమైపోయి ఎగిరిపోయి 40వ రోజు సంతోషంగా ఉత్సాహంగా మీ సాక్ష్యాలు ప్రభువుకు అందించుదురుగాక. దేవుడి వాక్యమును దీవించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ.